కాకినాడ జిల్లా పీఠాపురంలో మంత్రి నారాయణ పర్యటన. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష. హాజరైన మున్సిపల్ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ, భరత్, మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రజాప్రతినిధులు, అధికారులు. పీఠాపురం మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇతర ప్రాజెక్టులపై చర్చ. నారాయణ మంత్రి కామెంట్స్. పీఠాపురంలో 60 కోట్ల గొల్లపోలు, 80 కోట్లతో అమృత్ పథకం ద్వారా తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాం. వచ్చే 2 నెలల్లో ప్రతి ఇంటికి కొలాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం. పీఠాపురంలో 14.6 కోట్ల, గ్రోలపోల్లో 8 కోట్లతో ఇళ్లలో వాడిన నీటిని ట్రీట్ చేసి బయటకు పంపించేలా ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే 2 నెలల్లో పీఠాపురం, గ్రోలపోలు మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, పార్కులు, వీధి లైట్లు 100% పూర్తి చేస్తాం. అందరికీ నమస్కారాలండి. ఈరోజు పిఠాపురము, గొల్లపోలు ఈ 2 మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోనూ, అర్బన్లో వచ్చేలకు అమృత్ స్కీమ్లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొర్లపల్లికి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్నీ అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 ఇయర్స్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా, సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలే చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో
అంటే బాత్రూమ్ నుంచి కానీ టాయిలెట్స్ నుంచి కానీ కిచెన్ నుంచి వచ్చిన వాటర్ డ్రైన్స్లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళీ కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి, అక్కడ మాట్లాడొద్దని చెప్పు, ట్రీట్ చేసి అడిగి చెప్పు, నువ్వు బాగాలను పోయి చెప్పు, ట్రీట్ చేసి కెనాల్స్లో వదిలే విధంగా చేయడానికి ఈరోజు పిఠాపురానికి 14.6 కోట్లతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా గొల్లపూర్లో 8 కోట్లతో చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు అయితే 8 కోట్లు ట్రీటెడ్ వాటర్. ఇవి 2 కూడా కంప్లీట్ అయితే ఏదైతే యూజ్డ్ వాటర్ ప్రతిరోజు బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్ నుంచి వాటర్ కానీ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు స్వీపింగ్ మిషన్ కావాలని అడిగారు. నేను ఇమీడియట్గా దాన్ని యాక్చువల్గా స్వచ్ఛాంధ్రాలో శాంక్షన్ చేస్తాము. అదేవిధంగా పార్కులు 16 పార్కులు ఏమి ఉన్నాయి. ఆల్రెడీ 2 పార్కులు 3 పార్కులు టేకప్ చేశారు. యాక్చువల్గా మిగతా పార్కులన్నీ కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో 100% అవన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్లు కొన్ని దగ్గరలో రోడ్లు వేయటం వల్ల, అంటే ఒక దగ్గర రోడ్డు వేశారు, దాని కంటిన్యూషన్ రోడ్డు సైడ్ రోడ్స్ లో లోయింగ్లో ఉన్నాయి. దానివల్ల వాటర్ వచ్చినప్పుడు నీళ్ళు నిలుస్తున్నారు. దాన్ని కూడా పరిశీలించి దాని మీద కూడా యాక్షన్ తీసుకొని ఆ ప్రాబ్లం లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా టిట్కో హౌసెస్లో ఏదైతే యూజీడీ కట్టామో దాంట్లో బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ని తీయాలంటే ఇప్పుడే రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పాను. కాకినాడలో మిషన్స్ ఉండే, ఆ మిషన్స్ తెప్పించి అది క్లీన్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్టేడియం ఏదైతే పెండింగ్ స్టేడియం ఉందో దాన్ని స్పోర్ట్స్ వాళ్ళతో మాట్లాడి ఎలా చేయాలో దాన్ని చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జగ్గయ్య చెరువు దగ్గర ఆ రోడ్డు స్ట్రీట్ లైట్స్ విషయం చెప్పారు. దాన్ని కూడా ఇమీడియట్గా ఏం చేయాలి. అదేవిధంగా 2వ వార్డులో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ అల్టిమేట్గా ఒక కన్సల్టెంట్ పెట్టాము. కన్సల్టెంట్ ఇవాళ కొంతవరకు ప్రజెంట్ చేశారు, మొత్తం చేయలేదు. ఏదేమైనప్పటికీ రాబోయే 2 సంవత్సరాల్లో ఈ యొక్క పిఠాపురం కానీ గొల్లపూర్లో కానీ 100% డ్రింకింగ్ వాటరు, 100% డ్రైన్స్, అంటే వర్షం వస్తే నీళ్లు పోయే డ్రైన్స్, అదేవిధంగా యూజ్డ్ వాటర్ పోయే డ్రైన్స్, రోడ్స్, లైట్స్, పార్క్స్ కంప్లీట్ చేసే విధంగా దీనికి సంబంధించి ఫైనాన్స్ ఏదైనా అల్టిమేట్గా ఫైనాన్సే. దానికి అనేక మార్గాల ద్వారా అన్వేషిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు అమృత్ 2.0 కావచ్చు, ఏఏబి వచ్చినట్టే యాన్యుటీ మోడల్లో 100% డ్రైన్స్ కట్టాలని ఒక 5,000 కోట్లతో కట్టేదానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పారు. రాబోయే 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి, అందరూ కండక్ట్ చేసేటట్టుగా ప్రిపేర్ కావాలని. దానికి వర్కింగ్ జరుగుతుంది. యాక్చువల్గా అంటే డివిజన్లు పెంచమని అందరూ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ బూత్స్, నెంబర్ ఆఫ్ వార్డ్స్, కార్పొరేషన్లో డివిజన్లు, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోగానే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం.